मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। జగన్మాత శ్రీ లలితాదేవి అమ్మ యొక్క పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందజీ యొక్క పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, పూజ్య గురూజీ స్వామి తేజోమయానందజీ వారి యొక్క ఆశీస్సులతో ప్రస్తుత చిన్మయ మిషన్ ప్రపంచవ్యాప్త అధ్యక్షులు స్వామి స్వరూపానందజీ వారి యొక్క మార్గదర్శకంలో చిన్మయ మిషన్ అమృతోత్సవాల సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, వేదికను అలంకరించిన పూజ్య స్వామీజీల వారికి, ప్రతి ఒక్క భక్తునికి కూడా హరి ఓం ప్రణామములు తెలియచేస్తూ, ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఆల్రెడీ తెలియజేస్తున్నాను. నేను నెక్స్ట్ 10-15 నిమిషాలు ఏం మాట్లాడబోతున్నాను అంటే, కేవలం ఈ పుస్తకంలో ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలే నేను మాట్లాడబోతున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి భక్తునికి కూడా ఈ గీతా పంచామృతం పుస్తకం ఇవ్వబడింది. మీరు చూస్తే వెనక పేజీలో, ఆఖరి పేజీలో గీతా పంచామృతం 5 శ్లోకాలు ఉన్నాయి. వాటి యొక్క విశ్లేషణ, వ్యాఖ్యానం అంతా కూడా ఈ పుస్తకంలో పొందుపరచబడింది. అందులో 3 శ్లోకాల గురించి పూజ్య స్వామీజీల వారు తెలియజేస్తున్నారు. కృష్ణమాచార్యుల వారు అలాగే విరజానంద స్వామి వారు మొదటి 3 శ్లోకాల గురించి తెలియజేస్తున్నారు. వాస్తవానికి 5 శ్లోకాలలో 3 శ్లోకాలు మీరు ఆచరించండి, మిగిలిన 2 శ్లోకాలు నేను ఆచరిస్తానని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. మీరు ఆలోచించారు, ఆ శ్లోకాల గురించి చూశారో లేదో? 5 శ్లోకాలు చదివినా మనం 5 శ్లోకాలు ఆచరించవలసిన అవసరం లేదు. గీతా పంచామృతంలో మొదటి 3 శ్లోకాలు నువ్వు ఆచరించు చాలు. 2 శ్లోకాలు నేను నీ కోసం ఆచరిస్తారంటే మన కోసం భగవంతుడు ఆయన ఆచరిస్తాడు అని చెప్తున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అద్భుతమైనటువంటి ఒక వాగ్దానం సాక్షాత్తు పరమాత్మ కృష్ణ భగవాన్ ఇస్తుంది. యోగక్షేమం వహామ్యహం. నీ యోగము, నీ క్షేమము, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని సాక్షాత్తు భగవంతుడు మనకు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఇదిగో కర్మణ్యేవారికారస్తే ఉద్ధరేదాత్మనాత్మానం యత్కరోష్యదశ్నాసి. ఈ 3 నువ్వు ఆచరించు, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. అమ్మా, ఈ రోజుల్లో భగవద్గీత మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒక విషయం జాగ్రత్తగా వినండి. మనము నిత్యము కూడా మన జీవితంలో, మన ఉద్యోగంలో కానీ, మన వ్యాపారంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన కుటుంబ వ్యవహారాల్లో కానీ, మన బాంధవ్యాల్లో కానీ ప్రతిరోజు కూడా అనేక రకాల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాం. నేను చెప్తున్నాను, దీని పరిస్థితి ఇంగ్లీష్లో సిచ్యువేషన్ అంటారు. రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అయితే ఆ పరిస్థితి మనం సరిగా ఆలోచించినప్పుడు, బుద్ధి ఉన్నప్పుడు, వివేకం ఉన్నప్పుడు అది పరిస్థితే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము కంగారు పడిపోతామో, ఎప్పుడైతే మనము అనవసరమైన ఆందోళనకు గురి అవుతామో, ఎప్పుడైతే మన లోపల మానసికమైన ఒత్తిడికి గురవుతామో, పరిస్థితి కాస్త సమస్యగా అవుతుంది. కొన్నిసార్లు అది ఆ ఆందోళన, ఒత్తిడి ఎప్పుడైతే చాలా విపరీతమైపోతుందో, అక్కడ ఉన్నటువంటి సమస్య, ప్రాబ్లము ఒక పెద్ద సంక్షోభం, క్రైసిస్ అయిపోతుంది. జాగ్రత్తగా వినాలి.
3 పదాలు నేను ఇక్కడ ఉపయోగించాను: పరిస్థితి, సమస్య, సంక్షోభం. సిచ్యువేషన్, ప్రాబ్లం, క్రైసిస్. ఒక వ్యక్తి వేటకి వెళ్ళాడట, అడవికి. వేటకు వెళ్ళినప్పుడు, వేటాడుతున్నప్పుడు అక్కడ అడవిలో అనేక మంది వచ్చి వేటాడుతూ ఉన్నారు. రాజులు వచ్చారు, జంతువులు వేటాడేటువంటి వారు వచ్చారు, బోయవాళ్ళు వచ్చారు, రకరకాల వ్యక్తులు వచ్చారు. చాటు నుండి ఎక్కడి నుంచో వచ్చిందట ఒక చాలా చురుకుగా ఉన్నటువంటి బాణము, దూసుకొని తన చేతులకు దూసుకొని వెళ్ళింది. మొత్తం చేతులు ఇటువైపు నుండి, చేతి నుంచి అంతా రక్తం గారిపోతుందట. ఇతను ఆందోళన చెందుతున్న, అయ్యో నా చెయ్యి ఇలా అయిపోయింది, నేను పట్టుకూటి కోసం వేటకొచ్చాను, నేను ఇంకా బ్రతుకుతానా లేదా, రేపు నా భార్య పరిస్థితి ఏమిటి, నా బిడ్డల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి. వాస్తవానికి తనకి గుచ్చుకుంది ఒకే ఒక బాణం, కానీ శారీరకంగా గుచ్చుకున్నటువంటి బాణం కంటే నేను బ్రతుకుతానా చస్తానా, మా ఆవిడకి ఏమవుతుంది, మా భార్య బిడ్డలకి ఏమవుతుంది, నా కుటుంబం ఏమవుతుంది, వామ్మో నాకేమైపోతుంది, నేను చచ్చిపోతానేమోనన్న భయము తనకు తగిలినటువంటి రెండో చురుకైనటువంటి బాణం. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. చూస్తే జీవితంలో మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మొదటి బాణం మనకి తగలలేదు, కానీ రెండో బాణం అయితే రోజు తగులుతానే ఉంది. మీరు ఆలోచించండి. మొదటి బాణం తనకి గుచ్చుకుంది, భౌతికంగా చేతికి గుచ్చుకుంది, రక్తం గారుతుంది. కానీ రెండో బాణం నాకేమవుతుందో, నా జీవితానికి ఏమవుతుందో, నా భార్యా బిడ్డలకి ఏమవుతుందో, నా భవిష్యత్తు ఏమిటో అనేటువంటి బాణం మనందరికీ గుచ్చుకోనుంది ఇక్కడ. ఆ రెండవ బాణం మనకి గుచ్చుకోకుండా ఉండాలి అంటే భగవద్గీత, గీతా పంచామృతములోని అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ పని చేసినా ఒకటి ఆలోచించు, మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనస్సుతోటి ఆనందంతో చేసే పని నీకు అద్భుత ఫలితాలు ఇస్తుంది. ఆనందంతో ఎలా పని చేయాలి, ఆందోళన లేకుండా ఎలా పని చేయాలి. అందుకే ఇందులో గురువు గారు చెప్పారు విశ్లేషణ. నీవు భక్తుడివా కాదా, మొదటి మాట చెప్పు. లేదు సార్ నేను నిజంగా భక్తుడినే. నువ్వు భగవంతుని ఆరాధిస్తున్నావా, భగవంతుని యొక్క పూజ చేస్తున్నావా? తప్పకుండా రోజు టెంకాయ కొడుతున్నాను, అగరబత్తిలు వెలిగిస్తున్నాను, హారతిస్తున్నాను. అది కాదు నిజమైన ఆరాధన. నీవు నిజంగా భగవంతుని ఆరాధిస్తుంటే, భగవంతుని నమ్ముతుంటే, ఆరాధన నీ మనసులో ఉంటే ఆందోళన నీ మనసులో ఉండకూడదు. స్వామి వివేకానందులు అనేవారు, an atheist is better than a confused theist. ఒక నాస్తికుడు నమ్మకం లేని ఆస్తికుడు కంటే చాలా బెటరు. మనం పూజ చేస్తున్నాం, భగవంతుడికి నమస్కారం చేస్తున్నాం, ఆయన ఉన్నాడు అనుకొని పూజ చేస్తున్నాం, కానీ నా సమస్య తీరుస్తాడో లేదో అని మాత్రం డౌట్ మాత్రం లోపల ఉంది. అమ్మవారి గుడికి వస్తున్నాం, మొక్కుకుంటున్నాం, అమ్మా తల్లి ఏమో మరి అమ్మవారు నా మాట విన్నారో లేదో, నా గోడు విన్నారో లేదో, నేను అనుకుంది నెరవేరుతుందో లేదో అని డౌట్తో మైండ్తో గుడికి వస్తున్నాం.